బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ని గవర్నర్ కు పంపించామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కడి నుంచి మార్చి 30న రాష్ట్రపతికి పంపారు. ఇక బీజేపీ ఎంపీలు బిల్లుని మరి ఎందుకు ఆమోదింపజేయడం లేదు అని ప్రశ్నిస్తున్నారు పొన్నం. అసెంబ్లీలో మద్దతిచ్చి ఢిల్లీలో మాత్రం అడ్డుపడుతోంది భారతీయ జనతా పార్టీ. అందుకే ఆగస్టు 5, 6, 7న సీఎం రేవంత్ సహా మంత్రులందరూ ఢిల్లీకి వెళ్తున్నాం. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామంటున్నారు మంత్రి పొన్నం. అలాగే ఇండియా కూటమి ఎంపీల్ని కూడా కలుస్తాం. అన్ని పార్టీలు ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి తరలి రావాలంటూ పిలుపునిస్తున్నారు. సామధాన భేద దండోపాయాల ద్వారా బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా సాధిస్తామని చెబుతున్నారు మంత్రి పొన్నం. రాష్ట్రపతి గారి దగ్గర గత 30 మార్చి నాడు పోయినటువంటి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నామమ్మా, ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. 5, 6, 7 బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సామధాన భేద దండ ధర్నా చేస్తారని ముందే మేము పోయి 5, 6, 7 3 రోజులు పెట్టుకున్నాం. కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం, లేదంటే మీరు సామధాన భేద దండ అన్నట్టుగా మా ప్రొటెస్ట్ నిరసనలో ఇప్పుడు అదే ముందు మాట్లాడిన పొరపాటు అవుతుంది. కాబట్టి మేము విజ్ఞాపన రాష్ట్రపతి గారి విజ్ఞప్తి చేయడానికి పోతాం.